హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే సాబ్దానా పాపడ్స్. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగానే నేను సాబ్దానాను నైటే నానబెట్టుకున్నానండి. మంచిగా నానిపోయినాయి. చూడండి మెత్తగా అవుతుంది. ఇవి నాకు కేజీ పావు సాబ్దానా తీసుకున్నా. గ్లాస్ వైజ్గా అయితే 6 గ్లాసెస్ అయినాయండి. తర్వాత పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కప్పు బియ్యపిండి. ఈ బియ్యపిండి కూడా దీనిలోనే వేసి కలిపేసుకుంటాను. మొత్తం ఓన్లీ సాబ్దానాతో చేస్తే మనకు కొంచెం రేకులాగా ఉంటుంది. పాపడ్స్ తీసేటప్పుడు విరిగిపోతాయండి. సో అందుకే నేను ఒక కప్పు రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. అండ్ ఈ సాబ్దానాలలోనే నైటే సాల్ట్ వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ హీట్ చేసుకొని మనం ఆ వాటర్లో ఈ సాబ్దానా వేసి ఉడికించుకుందాం. ఒకసారి పిండి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. వాటర్ అసలు ఏం లేవండి, మొత్తం డ్రై అయిపోయింది. ఈ పచ్చిమిర్చిని కూడా మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి బదులు మీరు ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు మిక్సీ పట్టైనా వేయవచ్చు. 6 గ్లాసెస్ సాబ్దానాకి మనం అంటే ఒక గ్లాస్కి 5 గ్లాసెస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 గ్లాసెస్, మిగతా 5 గ్లాసెస్ ఏమో హీట్ చేసుకోవాలి. సో అవైతే కరెక్ట్గా సరిపోతాయి. నేను ఇక్కడ వాటర్ హీట్ చేసుకున్నానండి. ఆల్రెడీ వాటర్ హీట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం సాబ్దానా నానిపోయినాయి కదా, అవి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్నానండి. నాకు వాటర్ కూడా సరిపోయేంత తీసుకున్నాను. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి, లేదంటే కింద అడుగు పడుతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదండి, ఎందుకంటే సాబ్దానా మంచిగా నానిపోయినాయి కదా. సో ఇది కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం. ఇది ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడే దీనిలోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, నేను ఎక్కువగా పేస్ట్ లాగా చేయలేదండి, కొంచెం కచ్చా పచ్చిలాగానే ఉంచాము. మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు. నేనైతే ఒక కేజీ పావుకి 100 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. సాల్ట్ కూడా ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే అది మనకు సాల్ట్ ఎక్కువ అయిపోతాయి. ఎండిన తర్వాత వాటిలలో సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది. సో సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి. ఇది కొంచెం ఉడికి చిక్కబడేంత వరకు ఇలానే కలుపుతూ ఉడికించుకోవాలి, ఎందుకంటే కింద మొత్తం అడుగు పడుతుంది. సో ఇది మనకు ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు ఇలానే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మరీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించవద్దండి, ఎందుకంటే ఆ వేడికి ఇంకాస్త ఉడికిపోతుంది కాబట్టి మరీ చిక్కగా అయిపోతే మనకు పాపడ్స్ పెట్టడం అనేది కష్టం అవుతుంది. సో ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. సరే, మస్తు చిక్కగా అయింది. మనం వాటర్ ఉన్నప్పుడు బంద్ చేసినాం. ఇప్పుడు వీటిని ఒక కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ వేసుకోవచ్చు. మనకు నచ్చిన సైజులో, పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా వేసేసుకోవచ్చు. ఇంకొద్దిగా తిక్కుగా వేస్తున్నానండి. సాబ్దానా పాపడ్స్ మొత్తం ఆరిపోయినాయండి. వీటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఒకేసారి ఎక్కువ వేయకుండా 2 3 అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను గిన్నె చిన్నది తీసుకున్నా కాబట్టి ఒక్కొక్కటి వేసుకున్నానండి. క్రిస్పీగా సాబ్దానా పాపడ్స్ రెడీ అయ్యాయండి.